వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? వీరేందర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ అయితే అప్పటితో కంపేర్ చేస్తే ఐటీ సెక్టర్ అనేది భూమి అనేది కొంచెం తగ్గింది అనిపించిందండి ఓవరాల్గా. దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఫ్రీ బస్ అన్నారు, దానివల్ల కూడా కొంచెం చాలామంది వరకు ఇబ్బంది పడుతున్నారు అనిపించింది. అలాగే అలాగే ఇప్పుడు ఫ్రీ విద్యుత్ అన్నారు, అదొకటి కొంచెం బెటర్గా అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. రైతులు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ వచ్చేసరికి అందరికీ కూడా కాదు 70 to 80% వరకు కూడా రాలేదన్నారు. అంటే అందరికీ అయిందా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు కదా. దాంతోపాటు ఇప్పుడు ఊర్లలో కొంచెం నెగిటివిటీ అనేది అనిపిస్తుంది అప్పటితో కంపేర్ చేస్తే. రైతు బీమా అన్నారు కదా, రైతు బీమా అనేది ఇప్పుడు 5 lakhs అనేది కూడా అంతగా వచ్చినట్టు కూడా మనకి కనపడట్లేదు బయట అప్పటితో కంపేర్ చేస్తే. అలా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ వచ్చేసి అప్పుడున్న సిచ్యువేషన్ డెవలప్మెంట్ మాత్రం ఇప్పుడు కొంచెము లాగ్లో ఉన్నది మన స్టేట్ అనేది కనిపిస్తుంది క్లియర్ కట్గా. కొంచెము ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కొంచెం చూపించుకుంటే బెటర్ కదా అలా అని. ఇంకా ఇప్పుడు మనకి ఎస్పెషల్గా అనేది ఐటీ సెక్టర్ అనేది కొంచెము అప్పటితో కేటీఆర్ గారు ఉన్నప్పుడు మనకు చూస్తే కనపడేది ఎలా ఉంటుంది. అక్కడున్న మనకి రియల్గా మనకి కళ్ళకు అద్దినట్టు కనపడేది డెవలప్మెంట్ అనేది ఇటు సైడ్ మనం చూసినప్పుడు. ప్రజెంట్ అయితే మాత్రం అంతగా అనిపించట్లేదు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ వరకు అయితే. ఇంకా 4 years అనేది ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే బెటర్ కదా అలా అని. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.